హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్. అసలు వసుధర గారు బోర్డు మీటింగ్ పెట్టమంటా అంటారు. ఏం జరుగుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు కదా. చెప్తాను, మొత్తం చెప్తాను. పూర్తిగా చూడండి వీడియో. ఏమైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీకు ఈరోజు సీరియల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడదాం సీరియల్ గురించి. ఏం జరిగిందంటే సీరియల్ వాళ్ళ పనీంద్ర గారు ఉన్నారు కదా, పనీంద్ర గారు చెప్తా అంటారు. ఏం చెప్తా అంటారు, ఏ విధంగా ఋషి చనిపోయాడు అనుకోమ్మా, నువ్వు మర్చిపో అనేసి చెప్తా అంటారు. నేను ఋషిని నా కన్న కొడుకు కన్నా ఇంకా ఎక్కువే నేను చూశాను. అసలు మేము రిటైర్డ్ అయిపోయేసి ఋషికి అంత కాలేజ్ అంతా అప్పచెప్పేయాలి అనేసి మేము అనుకున్నాము. కానీ ఈ విధంగా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడు నీకు బాధ్యతలు అప్పచెప్పాం, కానీ మేము కూడా ఇప్పుడు పని చేయాల్సి వస్తుంది. మా వల్ల కూడా కావట్లేదు తట్టుకునేకి అనేసి వాళ్ళ నాన్న పనీంద్ర గారు చెప్తా అంటే పనీంద్ర గారు చెప్తా అంటే అప్పుడు మనో గారిని అడుగుతారు. నువ్వేమనుకుంటాను, ఋషి చనిపోయాడు అనుకుంటాను లేదా అనేసి అడిగితే అప్పుడు వస్తారా ఏం చెప్తే అదే, ఋషి చనిపోయాడని చెప్తే చనిపోయాడు, లేకపోతే బతుకున్నాడని చెప్తే బతుకున్నాడు అనేసి మనో గారు మాత్రం సింపుల్గా తప్పించుకునేసారు. అబ్బా సింపుల్, చాలా సింపుల్గా తప్పించుకునేసారు అసలు. సరే అనేసి అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత వస్తారు, ఇంటికి వచ్చేస్తుంది. సరే వీళ్ళు ఆడిన పనులు అనేసి గుమ్మన అయిపోతారు. ఆడికి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య గారు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, రేపు బోర్డు మీటింగ్ అరేంజ్ చేయండి, మనం ఏదన్నా చేసి నేను ఒకటి చెప్తానంటే ఏం నిర్ణయం చేస్తానమ్మా, ఏం చేస్తాను నువ్వు నాకు చెప్పు అనేసి వసుధర గారు అడుగుతారు, మనో గారు అడుగుతారు, అనుపమ్మ గారు అడుగుతారు. అందరూ అడిగినా కానీ అసలు వసుధర గారు ఏం చెప్పకుండా సరే బోర్డు మీటింగ్లో మళ్ళీ బోర్డు మీటింగ్కి వచ్చేసింది సైలెంట్ అనుకుంటా అంటాడు. వసుధర ఏం నిర్ణయం తీసుకుంటాను, ఏం జరిగినా కానీ మన మంచిగా జరుగుతుంది, నా కోసమే జరుగుతుంది, నేనే ఎండీ చేస్తారు, వసుధర ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటా అంటారు. సరే అనేసి మన వసుధర గారు ఆలోచిస్తూ ఉంటారు. సీటు గురించి కూర్చొని మన ఋషి సార్ గురించి మొత్తం ఆలోచిస్తూ అంటే సరే అనేసి మళ్ళీ అంతలోపల మనం వస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటారు మేడం, మీరు ఎక్కడికి పోతా ఉంటారు, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి నాకన్నా చెప్పండి, నేను ఏదైనా చేస్తాను అనేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, బోర్డు మీటింగ్లో వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి మనం అంటే నేను చెప్పను, నేను అందరి దగ్గర బోర్డు మీటింగ్లో అని చెప్తాను అనేసి అంటారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, మినిస్టర్ గారు అడుగుతారు, శైలేంద్ర ఏం మీటింగ్, ఎందుకు మీటింగ్ అంటే నాకు తెలియదు సార్. అందరూ ప్రతి ఒక్కరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు, నాకు తెలియదు అని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు అంటారు. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనో గారు ఇది కూడా నాకు రాలేదు ఐడియా, ఒక మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ మీకు చెప్తాను. ఇప్పుడు మనో గారు వచ్చి మహేంద్ర గారి కొడుకు కదా, మహేంద్ర గారి కొడుకు అంటే భూషణ్ ఫ్యామిలీకి మెంబర్ కదా, భూషణ్ ఫ్యామిలీలో రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కదా. అప్పుడు మనో గారిని ఎండీ చేస్తారు. మనో గారిని ఎండీ చేసి ఇక్కడ అందరి ముందర అదే రివీల్ అవుతుంది. రేపు చూసుకుని ఉండండి ఏం రివీల్ అవుతుందంటే మనో గారు వచ్చి మన మహేంద్ర గారి కొడుకు అది ఎలా వస్తుందంటే ఒకళ్ళు ఉంటే జగతి మేడం కొడుకు ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఫర్దర్గా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అనుపమ గారికి పెళ్లి కాలేదు, అనుపమ గారికి పెళ్లి కాకుండా బిడ్డను కన్నారు. అప్పుడు ఆ బిడ్డ ఎట్లా వచ్చాడు ఏమనేసి మనకు ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక బిడ్డ చూపిస్తారు. ఆ బిడ్డ చూపించిన తర్వాత సరే అనేసి మనో గారిని ఇక్కడికి ఎండీని చేయాలి అనేసి నేను సిఫారసు చేస్తాను అంటే సరే అనేసి ఎట్ట తిరిగి భూషణ్ ఫ్యామిలీనే కాబట్టి మనో గారిని ఎండీ చేయడంలో మాకు ఏమి ఇబ్బంది లేదు అనేసి అందరూ చెప్పేసి అందరూ ఎనామస్గా చెప్తారు. కానీ వసుధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాలేజీకి వాటికి సంబంధించినటువంటి ఆడికి ఎండ్ అయిపోయిన తర్వాత ఇంక ఋషి సార్ కోసం అనేసి వెతుకులాట మొదలు పెట్టిన తర్వాత వేరే కాలేజీలో పోయేసి లెక్చరర్గా పనిచేస్తా అంటే అప్పుడు ఋషి సార్ అక్కడ ఆటో తోలుతా అంటే ఋషి సార్ జ్ఞాపకాలు గుర్తు చేయాలనేసి ఒకళ్ళు మర్పు ఉండొచ్చు, లేకపోతే ఋషి సారే డబుల్గా రావచ్చు, అంటే డబుల్ యాక్షన్గా రావచ్చు, ఏమైనా జరగచ్చు. అసలు ఏం చెప్పలేము. అసలు ఇప్పుడు 2 పుట్టినారని చెప్తాను కదా, మళ్ళీ 3 పుట్టినారని కూడా చెప్పచ్చు. అసలు ఏమైనా జరగచ్చు. చూద్దాం ఏమైనా జరగచ్చు సీరియల్ని. అలాగే ఇంత చెప్పి మీరు వీడియో చూసారు, నచ్చిందని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ కావాలంటే మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ వస్తుంటాయి, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.